వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ధర్మస్థలికి వెళ్ళినటువంటి ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వారిపైన అక్కడ ఏం జరుగుతుంది, అసలు వాళ్ళు తిరిగి రాలేదట. అసలు అక్కడ ఉన్నటువంటి మిస్టరీ ఏంటి, ధర్మస్థలకు సంబంధించినటువంటి మిస్టరీ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది నిజంగా చాలామందిని కూడా షాకు గురి చేసేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ పక్షం రోజులుగా వార్తల్లో నిత్యం వినిపిస్తున్నటువంటి పేరు ఏమన్నా ఉందంటే అది ధర్మస్థల. అంటే పరమశివుడు అంటే మంజునాథుడుగా కొలువైనటువంటి పవిత్ర క్షేత్రం అది. కానీ అక్కడ గతంలో పనిచేసినటువంటి ఒక పారిశుద్ధ్య కార్మికుడు తాజాగా బయట పెట్టినటువంటి అపవిత్ర పనులకు ఇక్కడ చర్చనీయాంశంగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. వాటిపైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేసింది. తాజాగా ఈ కేసులో లభించినటువంటి ఆధారాలు ఇప్పుడు కీలకంగా మారిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. కర్ణాటకలోని ధర్మస్థలలో ఒక పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ప్రదేశంగా మనందరికీ తెలుసు. ఇప్పుడు అక్కడ దారుణాతమైనటువంటి నేరాలు ఒక కేంద్ర బిందువుగా మారిపోయాయని కూడా తెలుస్తుంది. ఈ ప్రాంతంలో యువతల పైన జరిగినటువంటి అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, మాజీ పారిశుద్ధ్య కార్మికుడు బయటపెట్టాడు. అతడు పోలీసులకు చేసినటువంటి ఫిర్యాదు కొంత దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలను కూడా బయటపెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ పుణ్యక్షేత్రం నీడలో జరుగుతున్నటువంటి నేరాలు సమాజాన్ని కూడా కలిసివేస్తున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. యువతులు స్థానికంగా ఉన్నటువంటి మహిళలపైన కూడా వారిపైన అఘాయిత్యానికి అంటే అత్యాచారానికి గురై ఆ తర్వాత హత్య చేయబడే వరకు కూడా ఆధారాలు దాచిపెట్టి ఒక క్రూరత్వమైనటువంటి ఈ కేసులో బహిర్గతంగా చెప్పడం జరిగింది. అయితే సాక్ష్యాలు వెలుగులోకి ఎలా వచ్చాయి ఏమనేదిగా మనం చూసినట్లయితే ఈ కేసులో బయటకు రావడానికి కారణం ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ధైర్యం చేశాడని కూడా చెప్పుకోవచ్చు. అంటే అతడు ఫిర్యాదు దర్యాప్తును కూడా ప్రారంభించి దీనిలో ధర్మస్థలలో దాగినటువంటి భయంకరమైనటువంటి నిజాలను కూడా బహిర్గతం చేశారు. ధర్మస్థల కేసు సమాజంలో మహిళల భద్రత పైన కూడా మరోసారి కొంత ప్రశ్నార్థకంగా తలెత్తిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పుణ్యక్షేత్రం వంటి పవిత్రమైనటువంటి ప్రదేశాల్లో కూడా ఇటువంటి నేరాలు జరగడం, అంతేకాకుండా రక్షణలో కూడా లోపాలు బయటపడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే న్యాయ వ్యవస్థ ఈ కేసును ఎలా స్పందిస్తుంది, ఈ కేసు పైన అంటే బాధితులకు న్యాయం ఎలా జరుగుతుంది, ఇది ప్రస్తుతం ఒక కీలకమైనటువంటి ప్రశ్నగా మిగిలిపోయింది. అంతేకాకుండా స్థానిక సమాజంలో ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ సృష్టించినటువంటి భయం ఏదైతే ఉందో కొంత అవిశ్వాసం, ఒక దీర్ఘకాలికమైనటువంటి పరిమాణాలను కూడా కలిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ ఘటనలు అక్కడ మహిళలను, అమ్మాయిలు వారిని ఏ విధంగా చేస్తున్నారు, చివరికి ఏ విధంగా వాళ్ళని స్వర్గానికి పంపిస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఆ ధర్మస్థలానికి వెళ్ళాలన్నా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, వీటి అన్నిటి మీద కూడా కొంత ప్రభుత్వం ఇప్పుడు సిట్ ఏర్పాటు చేసింది కాబట్టి ప్రభుత్వం దీనిపైన కేసు విచారణ పూర్తిగా జరిపి ఏదో ఒక నిర్ణయం తీసుకునే దిశగా వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి సమాచారం అంటే వాస్తవానికి కొన్ని సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించినటువంటి కథనాలు కనుక మనం చూసినట్లయితే ధర్మస్థలలో అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అందులో ఉన్నటువంటి ఆ ధర్మస్థలలో పనిచేస్తున్నటువంటి ఒక సూపర్వైజరు అక్కడ కొంతమంది వచ్చినటువంటి అమ్మాయిల్ని వాళ్ళని అత్యాచారం చేయడం, ఆ తర్వాత చంపేయడం, ఆ చనిపోయినటువంటి మహిళలను కూడా పూడ్చిపెట్టేదానికి ఈ పారిశుద్ధ్య కార్మికుడికి అప్పచెప్పడం. అయితే ఇదంతా ఎవరికైనా చెప్పితే నీ భార్య పిల్లలను కూడా ఇచ్చేస్తాం, ఒక సినిమాటిక్ టైప్ అనమాట. ఆ అమ్మాయిని నువ్వే పూడ్చిపెట్టాలని చెప్పడం, అలా ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఇంకా బాస్ చెప్తే పని చేయాలి కదా, పోలీసులకు చెప్తే మన కుటుంబానికి ఇది అవుతుంది, ఇలాంటివన్నీ కూడా చేయడం. చివరికి 200 మందికి పైగా నేనే పూడ్చిపెట్టానని కూడా అతను చెప్పడం జరిగింది. ఇప్పుడు అతను పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఇప్పుడు వార్తల్లో నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో కర్ణాటక ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేసింది. దీంట్లో వెలుగులోకి రావాల్సినటువంటి అనేక విషయాలు కూడా ఉన్నాయి. ఈ దర్యాప్తులో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, దీని వెనక ఉన్నటువంటిది మూల పురుషులు ఎవరు, అసలు ఏమనేది కూడా పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోలను కూడా
మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.